తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్గా మారింది. శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు మంత్రివర్గ విస్తరణ అంశంపై కాంగ్రెస్ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. కేరళ ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు తెలంగాణపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎస్టీ సామాజిక వర్గానికి మంత్రి పదవుల్లో ప్రాధాన్యం కల్పించే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక అదే సమయంలో ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చేసే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ తెలంగాణ కాంగ్రెస్లో కీలకంగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమం సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి దరఖాస్తును జవాబుదారీతనంతో 3 నెలల్లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా జీళ్ల చెరువులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి పాల్గొన్నారు. రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసి రైతు భరోసాను ఎకరాకు 12,000 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 3వ సంవత్సరంలో ఈ ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం అడుగుపెట్టిన తర్వాత 99 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డులో, ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషన్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి అన్ని శాఖలకు సంబంధించిన అంశాలని గ్రామీణ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో నివసించే ప్రజానికానికి తెలిపే విధంగా వారి సమస్యలను ఈ శాఖలకు సంబంధించిన అధికారులే వెళ్లి పరిష్కరించే విధంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మీ అందరి సమస్యలు ఏమేమి పెండింగ్ ఉన్నాయో ఆనాడు అధికారులే మీ గ్రామాలకు వచ్చి వాటిని తీసుకోవటం జరిగింది. ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలతో పాటు మీరు చెప్పిన సమస్యలని చాలా వరకు ఒక్కొక్కటి పరిష్కరిస్తూ ఉన్న సమస్యలను మిగిలిన వాటిని ఎలా పరిష్కరించాలని కూడా దిశానిర్దేశించే విధంగా అధికారులు మీ దగ్గరికి రావటం జరిగింది. ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా చేసి పాలేరు నియోజకం మొత్తాన్ని 14 క్లస్టర్లు చేసి దిగ్విజయంగా ఇప్పటికి 10 పూర్తి చేసుకుని 11వ క్లస్టర్ ఈనాడు జీళ్ల చెరువు కూసుమంచి మండలానికి సంబంధించిన జీళ్ల చెరువు ప్రాంతంలో 13 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమస్యలు ఈ రోజు ఇక్కడ నేను కూర్చొని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నూతన కార్యవర్గం కొలువుదీరింది. నాగుల్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్, వైస్ చైర్మన్గా పొన్నాడు సుబ్రహ్మణ్య ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మహోత్సవానికి రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. లోక కళ్యాణాన్ని, అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరే గుణం బ్రాహ్మణత్వానికే సొంతమని, అటువంటి శక్తివంతమైన వర్గానికి అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమేనన్నారు. త్వరలోనే బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేస్తామన్నారు. రిటైర్డ్ బ్రాహ్మణులకు ప్రస్తుతం అందుతున్న 4 లక్షల ఆర్థిక సాయాన్ని 8 లక్షలకు పెంచుతామని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. సంక్షేమ పరిషత్ కు సంబంధించిన చైర్మన్ కావాలని, వైస్ చైర్మన్ కావాలని, డైరెక్టర్లు కావాలని అనేక మంది కోరినప్పటికీ చాలా మంది ఏకాభిప్రాయంతో ఒక ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు మరి మా సోదరి మరి కొండా సురేఖ గారు మంచి చేయాలనే ఒక తపనతో, మంచి ఆలోచనతో సేవా దృక్పథం ఉన్న సోదరులు బసవరాజు శ్రీనివాస్ గారిని, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారిని నియామకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా, నల్గొండ జిల్లా వాసిగా ఈరోజు బసవరాజు శ్రీనివాస్ గారు నియామకం చేయడం జరిగింది. ఈరోజు నేను కోరుతా ఉన్నాను, బ్రాహ్మణత్వం అంటే ఖచ్చితంగా అందరూ ఒక తాటిపై వచ్చినప్పుడు శక్తిగా నిలబడుతుంది. మనలో ఉన్నది, మనలో ఆలోచన ఉన్నది, అందరూ చాలా విఘ్నులు, మేధావులు కనుక ఒక తాటిపై రావడానికి కష్టతరమైన సాధన. ఆ భారం ఈరోజు ఇప్పుడు మళ్ళీ మా శ్రీనివాస్ గారు, మా సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్లు తీసుకున్నారు. చాలా సంఘాలు ఉన్నాయి, చాలా సమాఖ్యలు ఉన్నాయి.
చాలా మందికి మరి పని చేస్తూ ఉన్నారు, చాలా తృష్ణతో పనిచేస్తూ ఉన్నారు. చాలా మంది కూడా మరి స్వచ్ఛంద సంస్థలు పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నారు. వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ఈ వేదిక ద్వారా. దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు బాధ్యతాయుత ప్రవర్తన అవసరమని బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రూపొందించిన ప్రధాని 10 సూచనలు పోస్టర్ను విడుదల చేశారు. సంక్షోభ సమయంలో దేశ ప్రజలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజలకు సంక్షోభ బాధ్యత ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి గారు హైదరాబాద్లో బహిరంగ సభ దాంట్లో మాట్లాడిన మాటలు రాజకీయం కన్నా ఎక్కువ సామాజికమైనటువంటి కోణం ఎక్కువ ఉంది, ఆర్థిక కోణం ఎక్కువ ఉంది. దాంట్లో దేశంలో ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఆ దేశం సంక్షోభాన్ని ఎదుర్కొనేటటువంటి ఒక బాధ్యత ఒక ప్రభుత్వానిదే కాదు, ప్రజలది కూడా ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు నడిచేదే ప్రజల ఒక ఆమోదంతో, కాబట్టి ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి. కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వాన్ని సహకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలో అనేకమైనటువంటి ఒక ఏవైతే సూచనలు మన ప్రధానమంత్రి గారు మనకి ఇవ్వడం జరిగిందో ఇవన్నీ కూడా దేశ ప్రజలు వాటిని పాటిస్తే మనము దాని మీద తప్పకుండా మనకు దేశ ఒక ఆర్థిక వ్యవస్థని, దేశం ఒక భవిష్యత్తుని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రధానమంత్రి గారు ఇచ్చిన సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించడానికి ముందు వారే పాటిస్తూ ఉన్నారు, మనం కూడా పాటించాలి. మనం పాటించేది మీద వారు కాన్వాయ్లో బండ్లు తగ్గించారు. ప్రధానమంత్రి గారు 10 కాలు తగ్గిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా 2 కాలు తగ్గించుకున్నాడు. మొత్తం దేశంలో మంత్రులందరూ తగ్గించుకున్నారు, ముఖ్యమంత్రులు తగ్గించారు, హోమ్ మినిస్టర్స్ తగ్గించుకున్నారు. కాబట్టి ఎన్ని వాహనాలు ఈరోజు డీజిల్ పెట్రోల్ లేకుండా పోతుంటే ప్రజలు కూడా ఆ ఒక దారిలో వెళ్తే అవసరం ఉన్నప్పుడే మనం వాడాలి అనేటటువంటి ఈ యొక్క ఏదైతే ఆలోచన ఉందో మనందరికి రావాలి. మనకు మెట్రో ఉన్నది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. కొన్ని రోజులు మాత్రమే ఈ యొక్క అప్పీల్ చేశారు, ఇటువంటి పాటిస్తాం. పాటిస్తే మనకు రిజల్ట్స్ మనకు ఉంటాయి. మన ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మన బయటికి పోకుండా ఉంటుంది. మన ఫారెన్ ఒక దీని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. మనము లోకల్ టు గ్లోబల్, ముందు లోకల్గా మనం వోకల్ ఫర్ లోకల్ పెడదాం, దాని తర్వాత గ్లోబల్ గురించి ఆలోచిస్తాం అనేటువంటి ఈ వాతావరణం మనం తీసుకోవడం జరిగింది. ఆ సూచనలు కూడా అందుకే ప్రెస్లో రిలీజ్ చేస్తాం. తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచే కొత్త విధానం అమలు కానుంది. ఇంటర్ విద్యతో విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ స్టేట్ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఫస్ట్ ఇయర్లో 15 మార్కులు, సెకండ్ ఇయర్లో మరో 15 మార్కులు ప్రాక్టికల్స్ కేటాయిస్తారు. ప్రస్తుతం 75 మార్కులకు నిర్వహిస్తున్న ఫైనల్ పరీక్షలను 60 మార్కులకు పరిమితం చేయనున్నారు. మొత్తంగా 100 మార్కుల బదులు 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇక భాషా విభాగాల్లో కూడా 20 మార్కుల ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా ఇవ్వనున్నారు. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్, కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ పెంచడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఖర్చుల నియంత్రణపై ఫోకస్ పెట్టింది. కొన్నాళ్ల పాటు మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని సూచించింది. మంత్రులు, అధికారులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఈవీలు లేదా సైకిళ్ల వినియోగాన్ని పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు దేశం ఎదుర్కోబోతుంది. మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, అనేక రకాల పంటలు ఎగుమతులు చేయిస్తాం. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఎగుమతుల మీద ఒత్తిడి పడే పరిస్థితి ఉంది, ఎగుమతులు కాకపోవటం కానివ్వండి. అదేవిధంగా మనం దిగుమతులు చేసుకుంటే ఎరువులు ఉంటాయి, ఎరువులు ధర పెరగటం కానివ్వండి, మనకి కావాల్సినంత క్వాంటిటీ లభించకపోవటం కానివ్వండి, అనేక రకాల సమస్యలు మనం కూడా ఎదుర్కొంటామని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి అదేవిధంగా గ్యాస్ ఇంపోర్ట్స్, ఫ్యూయల్ ఇంపోర్ట్స్, పెట్రోల్, డీజిల్, పెట్రోలియం, ఇవన్నీ ఇంపోర్ట్స్ అన్నీ కూడా తగ్గే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొంత దిశానిర్దేశం చేయటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు, ఎక్కువ వాహనాల్లో ప్రయాణించటం, అదేవిధంగా విదేశీ పర్యటనల్ని, వీటన్నిటిలో కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సాధ్యమైనంత వరకు
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తే బాగుంటుంది. ఒకరోజు నో వెహికల్ ఫ్రైడే అంటే ఆ రోజు అసలు వాహనాలు వినియోగించుకోకుండా బస్సుల్లో కానీ లేకపోతే అసలు వాహనాలు తగ్గించుకుని ఒకవేళ మీటింగ్స్ ఏమైనా ఉంటే వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేయటం ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా అధికారులు కూడా అవసరం వస్తే 2-3 ఆఫీసులు కలిసి అదేవిధంగా మంత్రులు కానీ కలిసి అంటే షేరింగ్ లాగా వస్తే కూడా కొంత అంటే దీని మూలంగా ఎంత వస్తుంది అనేది కాదు, ఒక మోటివేషన్ టు ది పబ్లిక్. అంటే దేశం క్రైసిస్లో ఉన్నప్పుడు మనందరం కూడా నిలబడాలి అనే స్ఫూర్తితో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఒకవేళ కొత్త వెహికల్స్ ఏమైనా కొంటే అవన్నీ కూడా ఈవీ వెహికల్స్ కొంటే బాగుంటుందని కూడా సూచన చేశారు. ఈవీ వెహికల్స్ కొనడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పబ్లిక్ని మోటివేట్ చేసే విధంగా సోషల్ మీడియా ద్వారా లేకపోతే పత్రికా ప్రకటనల ద్వారా టీవీ ప్రచారం ద్వారా వీటన్నిటిని కూడా ప్రజలకి చేరవేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఏపీకి పరిశ్రమలు తీసుకురావడంలో చాలా కష్టపడుతున్నామన్నారు మంత్రి టీజీ భరత్. పరిశ్రమలు వస్తున్నాయంటే సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండే కారణమన్నారు. లక్షల కోట్లు పెట్టుబడులు క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఎలక్షన్ ముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నవారు తన మీద ఎలాంటి అవినీతి మాటలు మాట్లాడలేదని సిద్ధార్థ్ రెడ్డిపై డిఫామేషన్ కేసు వేస్తామన్నారు. మన రాష్ట్రం దాదాపు 25% ప్లస్ అట్రాక్ట్ అవుతా ఉంది అండ్ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ సిబిఎన్ బ్రాండ్. నేను ఎప్పుడు చెప్తా సిబిఎన్ బ్రాండ్ ఈజ్ సో పవర్ఫుల్, అందుకనే అంత అట్రాక్ట్ చేయగలుగుతున్నాం. దాని భాగంగా వీ హీన్ వర్కింగ్ హార్డ్. ఎవ్రీ క్యాబినెట్లో కానీ ఎస్ఐబిబిలో చూస్తే దాదాపు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు క్లియర్ చేసుకుంటూ పోతున్నాం. మా పని చేసుకుంటూ క్లియర్గా మా సార్ ఇచ్చిన గైడ్ లైన్స్ దాంట్లో వర్క్ చేసుకుంటూ పోతున్నాం. బట్ దురదృష్టం కొద్దీ మా మైండ్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు కర్నూలులో ఈరోజు ఒక జోకర్ వచ్చాడు. ఆయనకి ఇంతవరకు రాజకీయాల్లో 2014 నుంచి ఉన్నట్టున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. 14లో టికెట్ ఏం రాలేదు ఆయనకి, ఎక్కడ 19లో ఉన్నాడు అక్కడ, అప్పుడు రాలే. 24లో ఉంది ఆయనకి టికెట్ రాలే. ఆయనను ఎప్పుడు వాడుకుంటారంటే ఆయన ఏదో మాటలు మాట్లాడుతుంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్టేట్ వైడ్ ఆయన కొద్దిగా మాట్లాడతాడు కాబట్టి ఆ జోకర్ని పిలిపియండి అయ్యా, ఆయన ఏదో కొన్ని మాటలు మాట్లాడిపోతాడు, పిట్టకథలు మాట్లాడిపోతాడు అని చెప్పి. ఆయన అన్ని చోట్ల చేస్తుండేది ఒక రకంగా ఉండొచ్చేమో కానీ బట్ కర్నూలులో వచ్చి నా పైనే నిందలేసి పోతే ఊరుకుంటాం అనుకుంటున్నాడేమో. ఎంతవరకు అపోజిషన్లో ఉండే వాళ్ళు కూడా ఎలక్షన్ల ముందు కూడా ఎవరు చెప్పిన వాళ్ళు లేరని, ఎందుకంటే అది జోక్ తరం ఉంటుంది ఆయన. సో ఈరోజు ఈయన ప్రూవ్ అయిపోయాడు అనమాట జోకర్ అని, ఎందుకంటే నోటికి వచ్చింది మాట్లాడినాడు. ఇప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఐల్ బీ టేకింగ్ ఇట్ టు ద కోర్ట్స్. డిఫమేషన్ వేస్తా, క్రిమినల్ డిఫమేషన్ వేస్తా, వదిలే ప్రశ్నే లేదు. ఆయన ఇప్పుడు ఆలోచించాలా, ఎందుకయ్యా నేను కర్నూలుకి వచ్చి నోటికి వచ్చింది మాట్లాడినా అనే ఫీలింగ్ తెచ్చుకోబోతున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. రైతుల సమస్యలు, రాజకీయ ఆరోపణలతో గుంటూరు జిల్లా మామిళ్లపల్లి ఘటన చర్చనీయాంశంగా మారింది. పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన రైతులు గుంటూరు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ను కలిశారు. మొక్కజొన్నకు సరైన ధర లభించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రైతులు తమ పంట నిల్వ చేసిన గోడౌన్పై దాడి జరిగిందని జగన్కు వివరించారు. పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ ప్రోద్బలంతోనే సుమారు 500 మంది టీడీపీ నాయకులు దాడి చేశారని రైతులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా జగన్కు చూపించారు. ఈ ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత రైతులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని తప్పుపట్టిన జగన్ వారికి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ను పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహర్ కలిశారు. జగన్ నివాసంలో జరిగిన భేటీలో ఇటీవల తనపై నమోదైన కేసులు, పోలీసుల విచారణ తీరు గురించి శ్రీహరి వివరించారు. టీడీపీ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టిందని, విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తప్పుడు కేసులపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన జగన్ చట్టపరంగా ధైర్యంగా ఎదుర్కొంటామని భరోసా ఇచ్చారు. ప్రజల పక్షాన చేస్తున్న పోరాటంలో ఇలాంటి ఆటంకాలు సహజాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలంటూ జగన్ సూచించినట్లు తెలుస్తోంది.
టీటీడీలో శ్రీవాణి టికెట్ల పేరుతో 48 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 4 నెలలుగా ఒక్కరోజు కూడా కనీసం 8 టికెట్లు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. టీటీడీలో ఐటీ, విజిలెన్స్, దళార్లు, ట్రావెల్ ఏజెంట్స్ కుమ్మక్కై ఒక్కో శ్రీవాణి టికెట్ 15,000కు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. 1.5 నిమిషంలో మొత్తం 800 టికెట్లు అమ్ముడు పోయినట్టుగా వస్తున్నది. దీని వెనుక అవినీతి దాగి ఉన్నది అని చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఒక్కో టికెట్ ను దళారులు, ట్రావెల్ ఏజెంట్లు 15,000 రూపాయలకు అమ్ముతున్నారని మేము చాలా స్పష్టంగా 1.5 రోజుల క్రితమే చెప్పటం జరిగింది. చెప్పినా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. దళారులకు టికెట్లు కేటాయింపబడుతున్నాయి. అందులో ఒకటి ఆధారపూరితంగా 9 గంటల 10 నిమిషాలకు రిలీజ్ అయినటువంటి టికెట్ ఇది. ఒక ఐటీ ఇన్ఛార్జిగా ఒక ఏఈఓ స్థాయి అధికారిని, బీటెక్ కూడా లేనటువంటి వ్యక్తిని దాదాపు 30 లక్షల రూపాయలు తినేశాడని పట్టుకుంటే అతని దగ్గర నుంచి రికవరీ కూడా చేసినారు మా హయాంలో. అతని మీద ఇప్పటి వరకు డిఏ కేసు కూడా వీళ్లు పెట్టలేదు. అలాంటి వ్యక్తిని, అంత అవినీతి పరుణ్ణి, అర్హత లేనటువంటి వ్యక్తిని ఈ రోజున జిఎం ఐటీగా ఫుల్ అడిషనల్ ఛార్జికి ఇచ్చినారు. టీసీఎస్ సంస్థ ద్వారా కొత్త సాఫ్ట్వేర్ ను తీసుకువచ్చినాము అని చెబుతున్న వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తరువాతనే ఈ దోపిడీకి తలుపులు బార్లా తీసినారు. దీని వెనుక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఆయనకు అత్యంత అనుంగు శిక్షుడైనటువంటి మరో బోర్డు మెంబరు, స్థానికుడు, ముఖ్యమైనటువంటి నేతలు అందరూ కూడా కలిసి పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ పిలుపు నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ను సగానికి తగ్గించుకున్నారు. జెడ్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ వాహన శ్రేణిలో 50% వాహనాలు తగ్గించాలని భద్రతాధికారులకు సూచించినట్లు సమాచారం. ప్రధాని మోడీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపును అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ చర్యతో ఇంధన వినియోగం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రైతులు రాస్తారోకో చేపట్టారు. ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని నిరసన తెలిపారు. కేంద్రంలోని ప్యాడీ క్లీనింగ్ మిషన్లకు విద్యుత్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వాపోయారు. రైతులను ఇబ్బందులకు గురి చేసి తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పందిళ్ళ గ్రామంలోని ఐకేప్ సెంటర్లో రైతుల సమస్యల గురించి అధికారులను విన్నవించుకోవడం జరిగింది. ఎందుకంటే రైతులు ఐకేప్ సెంటర్లో వరి ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కూడా కాంటాలు నిర్వహించడం లేదు. అదేవిధంగా ఐకేప్ సెంటర్లో సరైన సౌకర్యాలు కూడా చేయలేదు. 2 పాడి క్లీనర్ బాబది ఏవైతే మిషన్లు ఉంటాయో అవి ఉన్నా కూడా వాటికి ఎలక్ట్రిసిటీ సౌకర్యం లేదు. అదేవిధంగా వాటర్ సౌకర్యం సరిగా లేదు. ఇక్కడ ఐకేప్ సెంటర్లో పోసుకున్న తర్వాత కూడా మా ఊళ్ళో 2-3 మిల్లులు ఉన్నా కూడా తక్కువ ధరకు వాళ్ళను ఇబ్బంది పెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేస్తా ఉన్నారు. పందిళ్ళ గ్రామంలో మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం మన్నెగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల ఆవేదన ఉధృతమైంది. కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి టీఆర్ఎస్ నాయకులు రోడ్డెక్కారు. మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రంలో వేలాది బస్తాల వరి, మొక్కజొన్న నిల్వ ఉండగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ డిఎస్ రెడ్యానాయక్ మండిపడ్డారు. నెల 5 వారం రోజుల ముందు మొక్కజొన్నలు పోసి బస్తాలు నింపి కాటా పెట్టి ఉన్నటువంటి మొక్కజొన్నలను ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఇక్కడి నుంచి తరలించలేదు. ఈ మధ్యన 2 వర్షాలు పడిపోయినాయి, మొలకలు వచ్చినాయి. ఇంకా గతంలో ఎప్పుడు లేని విధంగా రైతులనే బస్తాలు కొనుక్కోరండి,
మేము బస్తాకి 21 రూపాయలు ఇస్తాం. అది ఇప్పుడు ఇద్దరు తెలియదు. రైతులు బయటికి పోయి వెంటనే కాట అయిపోతేమో అనే ఉద్దేశంతో 30 రూపాయలు అంతకు ఎక్కువ పెట్టి కొనుక్కొస్తున్నారు. అయినా కూడా ఇక్కడ సరిపడా హమాలి లేరు, బస్తాలు రైతులే కొంటున్నారు. కాటా పెట్టి బస్తాలు నింపి ఉన్నాయి, ఎండకు ఎండుతున్నాయి, వర్షానికి తడుస్తున్నాయి, మరకలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు సమ్మర్ సీజన్ పీక్ స్టేజ్కి చేరుకుంది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగల దాటికి జనం అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చెన్నై వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తీరంలో వేగంగా కదులుతోన్న నైరుతి రుతుపవనాలు మే 16న అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దక్షిణ భారతదేశంలో వర్షాలు జోరందుకుంటున్నాయి. తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోయంబత్తూర్, నీలగిరి, రామనాథపురం, శివగంగ, మధురై, తేని, దిండిగల్, ఈరోడ్, సేలం, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కేరళం ముఖ్యమంత్రిపై సస్పెన్స్ వీడింది. ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. కేరళం ప్రతిపక్ష నేతగా వీడి సతీశన్ పనిచేశారు. విజయన్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్లో సతీశన్కు మంచి సంబంధాలున్నాయి. అలాగే ఇతర పార్టీలతో ఉన్న సయోధ్య ఆయనకు కలిసి వచ్చే అంశం. స్థానిక నేతల మద్దతు సతీశన్కే ఎక్కువగా ఉండడంతో ఆయనకే మొగ్గు చూపింది కాంగ్రెస్ హైకమాండ్. The Congress Legislature Party had met in Thiruvananthapuram on May 7th, 2026 and had unanimously resolved to authorize the Congress President to appoint the new leader of the CLP in the state of Kerala. Accordingly, the Congress President has held extensive తనను కేరళం సీఎంగా ప్రకటించడంపై కాంగ్రెస్ అధిష్టానానికి వీడి సతీశన్ ధన్యవాదాలు తెలిపారు. రమేష్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ సహకారంతో యూడీఎఫ్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. కేసీ వేణుగోపాల్ తనకు మంచి మిత్రుడని తెలిపారు. ഞാനിതിനോട് അഖിലേന്ത്യാ കോൺഗ്രസ് കമ്മിറ്റി നേതൃത്വത്തോട് കോൺഗ്രസ് പ്രസിഡന്റിനോടും ശ്രീ രാഹുൽജിയോടും ഉൾപ്പെടെ എല്ലാവരോടും നന്ദി പറയുകയാണ്. എന്നെ ഇതിന് പ്രാപ്തമാക്കിയത് ഈ തെരഞ്ഞെടുപ്പിൽ കഠിനാധ്വാനം ചെയ്ത ലക്ഷക്കണക്കിന് UDF പ്രവർത്തകരും ടീം UDF ആയി നിന്ന ഞങ്ങളുടെ UDF നേതാക്കന്മാരുമാണ്. തീർച്ചയായും ഞാനിവിടെ എത്തിയതിന് അവരോട് എനിക്ക് ഒരുപാട് കടപ്പാടുണ്ട്. കേരളത്തിലെ ജനങ്ങൾ యూపీలో గాలి తుపాను బేభత్సం సృష్టించింది. నిన్న సాయంత్రం ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 74 మంది మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ దేవాస్లో ప్రమాదం జరిగింది. బాణసంచా పరిశ్రమలో పేలుడు జరిగి పలువురు కార్మికులు మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సహాయక చర్యలు చేపట్టారు. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాలను నమోదు చేశాయి. ట్రేడింగ్లో ఫార్మా, హెల్త్ కేర్, మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లలో బలమైన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు 1% పైగా లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 789 పాయింట్లు పెరిగి 75,398 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 277 పాయింట్లు లాభపడి 23,689 వద్ద ముగిసింది.